వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. కూర్చుందాం. దేవుని స్తోత్రం. ఈ కూటమి ఎందుకు ఏర్పాటు చేస్తున్నారో కూటమి గురించిన సాక్ష్యం చెప్తానండి. భాగ్యజ్యోతి గారు వారి ఫ్యామిలీ అందరినీ శుభ్రంగా. దేవునికి స్తోత్రం. అయ్యగారు అమ్మగారికి వందనాలు, రాజయ్య గారికి, సలోమి అమ్మగారికి అందరికీ వందనాలు, సేవకులు సేవకురాలు విశ్వాసులు అందరికీ వందనాలు. నేను చెప్పే సాక్షి ఏంటంటే, నేను రేవళ్ళకి రాకముందు చాలా హీన పరిస్థితిలో ఉండేవాళ్ళం మేము. ఒక సమస్య వల్ల నేను మందిరంలోకి అడుగు పెట్టాను. అయ్యగారి మాట వచ్చి, అయ్యగారు అమ్మ నువ్వు వస్తూ ఉండమ్మా అని చెప్తూ ఉన్నారు. అలా చేయడం వల్ల నాకు ఆ సమస్య కూడా వీడిపోయింది. దేవుడు ఎంతో గొప్ప కార్యం చేశారు. ఆ బిడ్డను కూడా సజీవ లెక్కలో ఉంచారు. దేవుడు ఎంతో గొప్ప కార్యం చేశారు. నేను రక్షణ తీసుకున్న తర్వాత అందరూ కూడా అందరూ కూటాలు పెట్టుకుంటున్నారు, నేనే పెట్టుకోలేకపోతున్నాను, ఏం చేయాలని నేను చాలా బాధపడేదాన్ని. అప్పుడు ఆశీర్వాదం అడిగితే పెట్టుకోవచ్చులే పిన్ని అన్నాడు. సరే నేను మా పిన్ని దగ్గర డబ్బులు తీసుకొని వదిలి తీసుకొని నేను కూటం పెట్టుకోవడం జరిగింది. అలా జరుగుతూనే ఉండగానే నాకు పెద్దనాన్నగారు, ఆయన నేను ఎప్పుడూ చూడలే, పోస్టర్లోనే చూస్తాను ఎప్పుడు కూడా. నేను పెద్దనాన్నగారు మాట వినపడింది. అమ్మ పెద్దనాన్నగారే నాకు గుర్తు కళ్ళకు ముందు కనిపిస్తున్నారు. ఆయన నాకు చెప్పారు, అమ్మ నువ్వు జనవరి నెలలో కూటం పెట్టుకోమ్మా అని చెప్పారు. జనవరి నెలలో నవంబర్లో పెట్టుకున్నాను. జనవరి నెలలో కూటం అంటే మళ్ళీ ఎలాగా అనుకున్నా, కానీ ఎందుకో దేవుడు సిద్ధపరిచేశారు. అప్పటికే సిద్ధపరిచి అయ్యగారికి చెప్పంగానే జనవరి 6వ తారీఖు అసలు మర్చిపోలేను ఆ డేట్ కూడా. జనవరి 6వ తారీఖు అయ్యగారు పెట్టారు ఫస్ట్ జనవరి నెలలో. ఆ పెట్టిన తర్వాత నేను తర్వాత సంవత్సరం పెట్టుకోలేకపోయాను. మా అక్కగారు అబ్బాయి పెళ్ళి వస్తే అటు ఉండిపోయి నేను పెట్టుకోలేకపోయాను. తర్వాత సంవత్సరం అన్ని సమస్యలే, అన్నీ అమ్మ పడిపోవడం, అమ్మకి ఆ పెళ్ళైన వారానికే అమ్మ కాలు జారి పడిపోయింది. ఒక పక్కనేమో నా భర్తకేమో రాజుకి కూడా కామెర్లు, ఆ కామెర్లు ఏం కామెర్లో ఏమో అర్థం కాదు. కామెర్లు, చిన్న అమ్మాయికేమో బ్రెయిన్ మలేరియా. ఇంకా 3 మంచాలు, ఈ గదిలో 2 ఆ గదిలో 1. ఏంటి నేను చాలా బాధపడేదాన్ని. ఏంటి ప్రభా ఇలా అయిపోయింది నా పరిస్థితి, ఏం చేశాను, పొరపాటు ఏంటని ప్రార్థన చేసుకుంటే జనవరి నెలలో కూటం గుర్తొచ్చింది. దేవుడా తప్పు అయిపోయిందయ్యా, నేను అప్పటి నుంచి నేను జనవరి నెలలో కూటం ఎప్పుడు కూడా పెట్టుకుంటానయ్యా మాట అయ్యా అని చెప్పేసి నేను ఒప్పందం అయ్యేదేను. ఆ సంవత్సరంలో నీకు జనవరి నెలలో కుదరలేదు కదా, నా అయ్యగారు నాకు ఏప్రిల్లోనూ ఇచ్చారు, డేట్ ఇచ్చారు. ఆ డేట్ ప్రకారం పెట్టుకున్నాను. దేవుడు అప్పటి నుంచి నన్ను, నా కుటుంబాన్ని అసలు ఆ కూటం పెద్దనాన్నగారు చెప్పిన కాడి నుంచి కూటం పెట్టుకోవడం కాడి నుంచి నాకు దేవుడు కూడా ఇంకా ధన సాయం కూడా సిద్ధపరిచారు. దేవుడు కూటానికి ముందే ధన సాయం మీద పడుతుంది, జాగ్రత్త అమ్మగారికి ప్లేట్ పెట్టు, మీద పడుతుంది చీరలు. ఇంకా జనవరి నెలలో పెట్టుకుంటున్న కాడి నుంచి నేను ఆ మాట ఒప్పందం దేవుడి దగ్గర తీర్మానం చేసుకున్న కాడి నుంచి దేవుడు నాకు కూటానికన్నా ముందే ధన సాయం సిద్ధపడుతున్నారు. ఒకరిని అడగకుండానే నాకు ధన సాయం సిద్ధపరుస్తున్నారు. నా ధన సాయంతో నేను కూటం పెట్టుకోవడం జరుగుతుంది. దేవుడు ఎంతో గొప్ప కార్యం చేస్తున్నారు దేవుడు. ఇంకేంటంటే నాకు మొన్న కాలం ముందు చాలా 2023లో అనుకుంటే నాకు బాగా తేడా చేసింది. హార్ట్ అటాక్ అనేది నాకు వచ్చింది. దేవుడు అప్పుడు కూడా నన్ను అయ్యగారు అమ్మగారు ప్రార్థన దయ వల్ల నేను మందిరంలో ఉండడం వల్ల నేను సజీవ లెక్కలో బతికి ఈరోజు మీ అందరి ముందు నేను సజీవ లెక్కలో ఉన్నానని నేను ఎంతగానో అనుకుంటూ ప్రార్థన చేసుకుంటున్నాను. ఎందుకంటే మా అన్నయ్యకి హార్ట్ అటాక్ వచ్చింది. మందిరంలో ఉండగానే అన్నయ్య డ్రింక్ చేస్తాడు టక్మని. నేను మందిరంలో ఉండగానే హార్ట్ అటాక్ వచ్చింది. అన్నయ్య ఇంటికి వస్తే వల్ల చనిపోయారు. నాన్నకి కూడా హార్ట్ అటాక్ ఉంది. నాకు హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చేదాకా చెప్పలా ఎవ్వరు కూడా, నీకు హార్ట్ అటాక్ వచ్చిందమ్మా అని కూడా చెప్పలా. తర్వాత చెప్పారు. దేవుడు ఎంత గొప్ప కార్యం చేశారో. నేను అక్కడ ఉన్న రోజులు కూడా హాస్పిటల్లో వారం రోజులు కూడా అయ్యగారు అమ్మగారు నా దగ్గరే ఉన్నారు. నేను ఒక్కదా బాధపడుతుంటే అలాగా నేను ఉన్నానులేమ్మా నువ్వు భయపడక అని చెప్పేసి ఇద్దరు నా మంచం పక్కన నుంచొని నన్ను చూస్తూ ఉన్నారు. అలా ప్రార్థన చేశారు. నాకు ఎంతో ధైర్యం వచ్చింది. దేవుడు ఎంతో గొప్ప కార్యం చేశారు. దేవుడు ఇంకొక గొప్ప కార్యం ఏంటంటే, నేను ఒక సమస్యలో నేను ఇరుక్కుపోయాను. అయ్యగారికి మాట చెప్పకుండా చెప్పానే కానీ అయ్యగారికి నేను చూపించలేదు, ఏమీ చేయలేదు. పెద్ద పొరపాటు చేశాను, నేను తప్పు చేశానని దేవుడి ముందు ఒప్పుకున్నాను. అయ్యా ఆ పొరపాటు వల్ల నాకు
అది ఎన్నో సమస్యలు. కానీ ఆ అభిషేకం చేసేటప్పుడు కూడా అయ్యగారు 3 సార్లు కూడా ఆ పేరు తప్పు పలికారు. నాకు అర్థం కాలేదు. అప్పుడు అర్థమయ్యి ఉంటే అప్పుడే ఆపేసేదాన్ని. అర్థం కాలేదు నాకు. తర్వాత ఆ పేరు ఎప్పుడు కూడా అందరికీ కరెక్ట్‌గా వస్తుంది. ఈ పిల్లకేంటి పేరు రాలేదు అనుకున్నానే తప్ప నేను అంత గ్రహింపు రాలేదు నాకు. దేవుడు తర్వాత నాకు తెలిసింది, కుదరదు కదా, సెట్ అవ్వలేదు కదా అనుకున్నాను. దేవుడు ఆ సమస్య నుంచి కూడా దేవుడు అభిషేకం చేయడం వల్ల, దేవుడు అయ్యగారు అమ్మ ప్రార్థన దయ వల్ల ఆ బిడ్డ కూడా ఆ సమస్య నుంచి, ఆ బిడ్డ జీవితం ఏం కాకుండా ఆ బిడ్డ కూడా సమస్య నుంచి త్వరగా విడుదల చేశారు. అసలు ఇంత త్వరగా విడుదల అవుద్దని నేను అస్సలు అనుకోలేదు. దేవుడు, నేను అయ్యగారు చెప్పే సాక్ష్యాలు అప్పుడు మెసేజ్ పెట్టింది ఆ పిల్ల 2 సార్లు 4 నెలల్లోనే ఆ బిడ్డ సమస్య మొత్తం తీర్చేశాడు దేవుడు. అసలు లాయర్లు అన్నారు 2, 3 నెలలు, రెండేళ్ళో 3 ఏళ్ళో పట్టుద్దన్నారు. ఓ దేవుడో, నేను ఇన్ని సంవత్సరాలు నేను బతుకుంటానా, 2, 3 సంవత్సరాల వరకు ఈ పిల్ల నన్ను ఏపుకు తినేస్తుంది. రోజు నువ్వు ఆ విషయం చెప్పి గొడవ పెట్టేసుకుంటుంది ఇంట్లో. ఏంటి నాకు ఈ పరిస్థితి అని నేను ప్రార్థన చేసుకుంటే దేవుడు ఒక మాట చెప్పారు. అలాగేనయ్యా నేను చేస్తాను, మీరు దాని నుంచి తప్పించండి ప్రభువా, నాకు ఏ సమస్య లేకుండా ఉంటే నేను చెప్పినట్టే నడుచుకుంటానయ్యా అని చెప్పి ఒప్పందం చేసుకున్నాను. ఆ బిడ్డ సమస్య కూడా త్వరగా తీర్చేశారు. అసలు ఉపవాస ప్రార్థనలకు వెళ్ళి వచ్చిన 4 రోజులకే తీర్చేశారు ఆ సమస్య. ఇంకెవరికి నేను చెప్పలేదు ఆ సమస్య ఇంతవరకు. అయ్యగారికి ఒక్కరికే చెప్పాను, ఇంకెవరికి నేను చెప్పలేదు ఆ సమస్య గురించి. తీరిపోయింది. నా బిడ్డకు జీవితంలో కూడా ఇంకా ఎటువంటి ఇది లేకుండానే చేశారు దేవుడు, గొప్ప కార్యం చేశారు. దేవుడు నాకు విషయంలో అసలు నేను మోకాళ్ళ నొప్పులు చాలా బాధపడుతుంటే, అయ్యా ఇలా ఉందని చెప్పినప్పుడు అయ్యగారు ప్రార్థన చేసుకునేటప్పుడు చెయ్యేసి సిలువ గుర్తేసుకోమ్మా అని చెప్పారు. అలాగేనయ్యా అన్నాను. అలా వేసుకోవడం వల్ల కొంచెం తేలికైపోయింది. నా కాలు కొంచెం గోళ్ళ పట్టుకొని లెగ్గుండానే ఒక్కదాన్నే కింద కూర్చుని నిదానంగా లేవగలుగుతున్నాను. దేవుడు ఎంతో గొప్ప కార్యం చేశారు. ఆ పిల్ల విషయంలో అసలు నేను, అయ్యా కొంచెం అన్నీ చెప్పచ్చు అయ్యా. ఆ పిల్ల విషయంలో ఇక్కడికి వచ్చేసిన తర్వాత అయ్యా నెల రోజులు కూడా ఉండలేదయ్యా. అక్కడ వచ్చేసిన తర్వాత నుంచి ఇంకా నేను ఉండను, నేను చచ్చిపోతాను ఒకటే గోల అయ్యా. ఎప్పుడు చూసినా ఇదే మాట. ఇదేంటి నేను ఏం చేసా, ఫోన్లో ఉండిపోమ్మా అంటే కాదు, నేను ఉండను, నా జీవితం నాశనం చేసా, నేను ఉండను, చచ్చిపోతాను అంటుంది. ప్రార్థన చేసుకుంటే నాకు 2 కుక్కలు కనిపించాయి. నేను అమ్మగారికి చెప్పాను, అమ్మ ఇలా ఉంది అంటే ప్రార్థన చేయమ్మా అని చెప్పన్నారు. చేస్తూ ఉండగానే దేవుడు నాకు ఒక కుక్క ముందు పారిపోయింది. పిల్లది అక్కడి నుంచి దూకి పారిపోయింది. మా మాట అమ్మగారికి చెప్పాను. ఇంకోటి ఉందమ్మా సైతాన్ అని చెప్పారు అమ్మగారు. ఆ సైతాన్ కూడా నేను ఎవరో వచ్చి పట్టుకుంటే వాళ్ళు మా మరిది రూపంలో వచ్చి అయ్యా అంటున్నారు, వదిన నన్ను విడిపించమని చెప్పు, వదిన నన్ను ఊపిరాడతలేరు అన్నారు. నేను ఎందుకు చెప్తాను, నాకేం పని, నేను చెప్పను, అసలు నాకేం సంబంధం లేదని చెప్పేసి అన్నాను. ఎలా మాట్లాడానో తెలియదు. అలా మాట్లాడాలి. ఇంకా ఆ రోజు నుంచి ఆ చీకటి కూడా పోయింది ఆ బిడ్డలో నుంచి. దేవుడు ఎంతో కార్యం చేశారు. అప్పటి నుంచి కూడా ఆ బిడ్డ నేను పోతానన్న మాట లేదు. ఇంకా దేవుడు ఎంతో గొప్ప కార్యం చేసి నన్ను నా బిడ్డల్ని కాపాడారు దేవుడు. ఇంకా నా భర్త కూడా మారాలని, నా బిడ్డలు కూడా మారాలని మీరు అందరూ ప్రార్థన చేస్తారని వేడుకుంటున్నాను. మీ అందరికీ వందనాలు. నాకు కొంచెం ఆయాసం అనిపిస్తుంది, కొంచెం ఇదిగా అనిపిస్తుంది. అంటే వీక్నెస్ వల్ల అని చెప్పారు డాక్టర్ గారు. ఎన్ని మందులు వేసుకుంటున్నా సరే నాకున్న టెన్షన్ ఇంకొక సమస్య ఉండిపోయింది. ఆ సమస్య కూడా తీరిపోతే దేవుడు గొప్ప కార్యం దేవుడు చెప్పినట్టుగా నేను చేసుకుంటానని మొక్కుబడి చేసుకున్నాను. దేవుడు కూడా గొప్ప కార్యం ఆ కార్యం కూడా జరిపించాలి. ఈ సంవత్సరంలో అది కూడా అయిపోవాలని కోరుకుంటున్నాను. ఇదే నా సాక్ష్యం. నా గురించి, నా కుటుంబం గురించి, నా బిడ్డలు మందిరానికి కూడా రావాలని ఆశపడుతున్నాను. చిన్న బిడ్డ ముఖ్యంగా రావాలని. అది అసలు సైతాన్లాగా తయారైపోయింది, అన్నిటికీ గొడవ పెట్టేసుకుంటుంది. నేను రాను, అయ్యగారు ముందుకు రాను, ఎలా వస్తావులే నువ్వు చీకట్లో ఉన్నావు అని నేను అనుకున్నాను. దేవుడు వచ్చి సెలవు పెట్టింది కానీ పైన కూర్చుంది. వాడు వెళ్ళి దేవుడు ఎంతో గొప్ప కార్యం చేశారు. ఆ బిడ్డని సజీవ లెక్కలో ఈ బిడ్డని ఈ రకంగా ఈ బిడ్డను ఉంచారు. నాకు దేవుడు ముట్టి నన్ను మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి నాకు దేవుడు నన్ను నడిపిస్తున్నారు, మందిరానికి కూడా నడిపిస్తున్నారు. దేవుడు ఎన్నో గొప్ప కార్యం చేస్తున్నారు. భర్త కూడా మారాలని, అతనిలో చీకటి అసలు వేధింపుకు తింటారు. మొహం చూస్తే చాలు, ఎందుకో అర్థం కావట్లా. సరోజమణి మొహం చూసినా, నా మొహం చూసినా అసలు ఒకటే ఎందుకో చాలా చికాగ్గా ఉంటాడు. ఎవరో చెప్పారంట మందిరానికి వెళ్ళేవాళ్ళు మంచివాళ్ళు కాదు, వాళ్ళు చేసే వాళ్ళు మంచి పనులు కాదు, అక్కడ ఉంటున్నారు రాత్రిపూట అని చెప్పారంట. నేను ఒకటే చెప్పే వాళ్ళని తీసుకురా, నా దగ్గరికి తీసుకురా, నేను మాట్లాడతాను వాళ్ళతోటి. ఎవడో మాటలు మనకెందుకు, మన బిడ్డలు. నేను అలా మందిరానికి వెళ్ళడం, రాత్రిళ్ళు నేను శనివారాలు ఉండడం వల్ల దేవుడు
నాకు అయ్యా 7వ వారం అయిపోతుంది, నేను ఏం చేయాలయ్యా నేను అనుకున్నప్పుడు, ఇంకొక 4 వారాలు రామ్మా అన్నారు. అదేంటయ్యా 4 వారాలే అంటున్నారు అంటే, రామ్మా 4 సిలువరాజు గారు, అది వడ్లమన్నాడు సిలువరాజు గారు ఉన్నారు, ఆయన మాట్లాడారు. ఇదే 4 వారాలు రమ్మంటున్నారు, అలాగేనయ్యా ఏం మందిరానికే కదా, ఏ 4 వారాలు ఏంటి, నా బొంద ఎక్కువే రావచ్చు కదా అనుకున్నాం మనసులో. కానీ 4వ వారం లోపలికల్లా కోర్టులో పని అయిపోయింది. పలానా రోజు మీకు డేట్ ఇచ్చారు, తారీఖు ప్రకారం మీ కాగితాలు ఇచ్చేస్తాం రండి అని చెప్పారు దేవుడు. అయ్యా దేవుడు ఎంతో నన్ను కాపాడారు, ఎన్నో విషయాల్లో కూడా ఎంతమంది ఎన్ని రకాలుగా మాట్లాడినా దేవుడు మాత్రం నేను ప్రార్థనలో బలపడలేకపోయినా అయ్యగారంగా ప్రార్థన దయ వల్ల నేను ఈరోజు ఈ సజీవ లెక్కలో దేవుడు మీ అందరి ముందు ఉన్నాను. మీ అందరికీ వందనాలు. నా గురించి, నా కుటుంబం గురించి, నా బిడ్డలు ఇంకా సన్నిధికి రావాలి అని ఎంత మొత్తుకుంటున్నా. వింటుంది కానీ పెద్ద పిల్ల రాదు మందిరానికి, వస్తాను కూర్చోబెట్టి వచ్చేస్తా. అలాగైతే నాకెందుకు మందిరంలో కూర్చోవాలంటే, ఆ సైతాన్లు ఇంకెప్పుడు విడిపోయి చూపించారు వెళ్ళిపోతుందని, ఆయన్ని తీసేస్తున్నట్టుగా చూపించారు. కానీ ఎప్పుడు జరుగుద్దో నాకేం అర్థం కావట్లేదు అసలు. నాకు చాలా బాధగా, నా బిడ్డల కొరకు ప్రార్థన చేయండి. నా గృహం కూడా మాకే రావాలి, అమ్మ రాసి ఇచ్చిన గృహం నాకు రావాలి. మీరందరూ ప్రార్థన చేస్తారని వేడుకుంటే మీ అందరికీ వందనాలు. అయ్యా పెద్దమ్మాయి కూడా సాక్ష్యం చెప్తాను. దేవుని స్తోత్రం చని ప్రార్థన చేద్దాం. మహాగణుడివి, కృపామేడు, ప్రేమ గల్లేవాని పాదాలకి వేలాది కోట్లాది స్తుతులు స్తోత్రం. ఈ మధ్యాహ్న కాలం మంది కూటమి దీవించి సహాయం తెచ్చి, ఇదిగో నీ బిడ్డలు చెప్పిన చక్కని సాక్ష్యం మీరే దీవించి సహాయం తెచ్చి, వారికి జరిగిన మేలునకు కృతజ్ఞతగా ఈ కూటమి వారు ఏర్పాటు చేసుకున్నారా. అది చాలా గడ్డైన సమస్యనైనా ఆ సమస్య నుంచి నీ బిడ్డలను తొందరగా గట్టెక్కించడానికి స్తుతులు స్తోత్రం. బిడ్డలను దీవించి ఆశ్రయించు, పెద్ద కుమార్తెను దీవించి ఆశ్రయించి, అలాగే చిన్న కుమార్తెను దీవించి సహాయం తెచ్చి, వారికి మంచి భవిష్యత్తు లేచేయండి. అలాగే అచ్చరాజు గారిని దీవించి సహాయం తెచ్చి, వారి బట్టలు మేలు దయచేయం. ప్రతికి కొట్టి భాగ్యజ్యోతి గారి శక్తి బలం తెచ్చి, ఆటపాటలు ఇచ్చి, ఇంకా ఉన్న ఒక సమస్య ఒకటి ఉంది ప్రభా, ఆ సమస్యను కూడా మీరు తీర్చండి. ప్రతికి కొట్టి అద్భుతం జరిగించండి. మరలా సాక్ష్యాలు బలంగా నీ బిడ్డలు చెప్పుడుకు మార్గం దయచేయండి. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. కూర్చుందామండి. దేవుని స్తోత్రం. ఇప్పుడు మన మధ్య అమ్మగారు చిన్న వర్తమానం అందిస్తారు. మన దగ్గర నిశ్శబ్దంగా ఉందామండి. మండి అవకాశం ఇచ్చిన ప్రభువారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే కూడిన అయ్యగారికి, సేవకులకి, సేవకురాండ్రికి, విశ్వాసులకి, పరిశుద్ధ సంఘానికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. బైబిల్ గ్రంథంలో చిన్న మాటలు మనం చదువుకుందాము. బైబిల్ ఉన్నారు చూడండి. ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయము 5వ వచనం నుంచి నేను చదువుతాను. బైబిల్ ఉన్నారు చూడండి. ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయము 5వ వచనం నుంచి నేను చదువుతాను. అయితే నీ దేవుడైన యెహోవా బిలాము మాట విననొల్లకుండెను. నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించను గనుక నీ దేవుడైన యెహోవా నీ నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదముగా చేశాను. దేవునికి స్తోత్రం. అందరూ బాగున్నారండి? అందరూ బాగుంటే చప్పట్లు కొడుతూ దేవుని నామమును గణపరుద్దాం. దేవునికి స్తోత్రములు, ఘనత, మహిమ దేవాది దేవునికే. బాగున్నామండి దేవుని కృపను బట్టి. మరి దేవుడు నిజంగా ఈ గృహంలో మరి చాలా గొప్పగా దేవుడు మీరు మేలులు చేశారు, కార్యాలు చేశారు. మరి అందరిని బట్టి మరి గృహారాధన మరి జనవరి నెలలో జరగాలని ప్రభువారు మాట్లాడారు. మరి కూటం పెట్టమని అలా పెట్టడం ద్వారా కూడా మరి ఎన్నో సమస్యల నుంచి కూడా దేవుడు ఈ కుటుంబాన్ని విడిపించినట్టుగా మన సాక్ష్యాల ద్వారా విని ఉన్నాం. అందరికీ దేవుని స్తోత్రం. మన నిజంగా చూసినట్లయితే ఈ గృహంలో మరి భాగ్యజ్యోతి గారు మరి కుటుంబ సభ్యులు సహకరించినా సహకరించకపోయినా, అంటే సహకరిస్తున్నారు, ఆ కుటుంబ సభ్యులు సహకరించకపోతే మనం వచ్చి ఆరాధనలు పెట్టలేము, మనం రాలేం కూడా కదా. కుటుంబ సభ్యులు సహకరించట్లేదు అన్నమాట తప్పు, సహకరిస్తున్నారు. వాళ్ళు చాలా సహకరిస్తున్నారు, చాలా హెల్ప్గా ఉంటున్నారు. కానీ దేవుని సన్నిధికి వచ్చే విషయంలో పాపం కుటుంబ సభ్యులు రాలేకపోతున్నారు, ఆ కుమార్తె వస్తున్నారు. కాబట్టి ఆయనను మరి చక్కగా మందిరానికి ఒంటరిగా నడుస్తున్నా సరే మరి అక్కడ కూడా అవిశ్వాస పడకుండా విశ్వాసంగా మరి కుమార్తె నడుచుడు ద్వారా
మరి ఎవరు వచ్చినా రాకపోయినా నేను వెళ్ళాలి, నేను నిలబడాలి, నేను చెయ్యాలి భక్తి అని విశ్వాసంగా నడుస్తున్నారు. అలా నడిచడం ద్వారా దేవుడు ఈ గృహంలో మేలులు చేశారు. మరి ఈ గృహారాధన వల్ల కూడా దేవుడు సంతోషంగా నడిపిస్తున్నారు. అందుకంటారు కదా, బలులు అర్పించడం కంటే మాట వినుట శ్రేష్టము. మరి నిజంగా దేవుడు చెప్పిన మాట, మా కొత్త సంవత్సరం రాగానే ఆరాధన పెట్టాలి గృహములని ప్రభువారు చెప్పారు. మరి అలా చెప్పుడు ద్వారా మరి ఈ కూటాన్ని పెడుతున్నారు. చాలా సంతోషం. మరి చాలా గడ్డైన సమస్య కూడా ఈరోజు తీరిపోయింది. మరి అందు నిమిత్తం చాలా చాలా దేవునికి మరి వందనాలు, కృతజ్ఞతాస్తుతులండి. చాలా గొప్ప మేలు చేశారు. మరి విడమర్చి చెప్పలే పేరు బిడ్డలు మరి చాలా గొప్ప అద్భుతం చేశారనమాట ఈ గృహంలో. చాలా సంతోషం. ఇంకా మరి జరగవలసిన కార్యాలు కూడా ప్రభువారు జరిపించాలని, మరి భాగ్యజ్యోతి గారికి మరి ముఖ్యంగా మరి మంచి ఆరోగ్యం ఉండాలని ఆ బిడ్డ కొరకు ఎక్కువగా ప్రార్థన చేయండి. బిడ్డలకి చక్కని వివాహాలు జరగాలని, మరి వారి భార్య భర్తలకి భాగ్యజ్యోతి గారికి, అచ్చిరాజు గారికి మంచి ఆరోగ్యాలు ప్రభువారు ఇవ్వాలని, మరి కుటుంబ సభ్యులతో దేవుని సన్నిధికి రావాలని ఆ కుమార్తె ఎంతగానో ఆశపడుతున్నారు. చాలా సంతోషం. ఆశపడటంలో తప్పులేదు. పరిశుద్ధుని దగ్గరికి వెళ్ళటంలో తప్పేమైనా ఉందంటారా? లేదు కదా. పరిశుద్ధుడు ఎవరంటే యేసు ప్రభువారే. మరి ఆయన సన్నిధికి వెళ్తే బాగుంటుందని తల్లి ఆశపడుతుంది. మరి ఆ బిడ్డ ఆశ కూడా ప్రభువారు నెరవేర్చాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే మనం చదువుకున్న వాక్య భాగంలో ఇక్కడ ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 5వ వచనంలో, అయితే నీ దేవుడైన యెహోవా బిలాము మాట విననొల్లకుండెను, నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించెను గనుక నీ దేవుడైన యెహోవా నీ నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదముగా చేశాను. చాలండి. ఇక్కడ చూసినట్లయితే చాలా విలువైన మాటలు ఇక్కడ ఉన్నాయి. చాలా చాలా విలువైన మాటలు, చాలా చాలా శ్రేష్టమైన మాటలు. ఏమనంటే, బిలాము అనే వ్యక్తి ఎవరంటే మాంత్రికుడు. బిలాము వ్యక్తి ఎవరండి? మాంత్రికుడు. ఎటువంటి మాంత్రికుడు అంటే తన నోటులో దీవెన అనేదే ఉండదు అసలు. ప్రతి మాట కూడా శాపమే. ప్రతి మాట కూడా అన్ని నాశనాలే పలుకుతాడే కానీ మేలు పలకడు. అన్ని అపజయాలు పలుకుతాడే కానీ శుభాలు పలకడు. అటువంటి భయంకరమైన మాంత్రికుడు ఈ బిలాము. అటువంటి బిలాముకి డబ్బులు ఇచ్చి, బాలాకు గారు డబ్బులు ఇచ్చి ఇజ్రాయేలుని శపించమని బిలామును పంపించాడు. బిలామును పంపించినప్పుడు అక్కడ ఇజ్రాయేల్ని శపించాలని చూసినప్పుడు, కానీ బిలాము శపించాడు. కానీ ఆ శాపం ఏ రీతిగా మారిందంటే ఆశీర్వాదంగా మారింది. ఎలా మారిందండి? ఆ శాపము ఎలా మారింది? ఆశీర్వాదంగా. ఇక్కడ అదే అంటున్నాడు, నీ దేవుడిని యెహోవా నిన్ను ప్రేమిస్తున్నాడు గనక నీ నిమిత్తం ఎవరైనా శాపాన్ని పలికారనుకో, దాన్ని నేనేం చేస్తానన్నాడు? ఆశీర్వాదంగా చేస్తా. చప్పట్లు కొట్టండి దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్. అలాగే చూసిన చాలామంది బిడ్డలు కూడా ఎవరో శపించారనో, ఇంకేంటండి ఎవరో ఏదో చేస్తున్నారనో, ఏదో చెందుతున్నారనో, ఎవరో వెనకాల కుట్రలు తవ్వుతున్నారు, గోతులు తవ్వుతున్నారు, ఇంకేంటండి ఏదేదో అనుమానాలు అపోహాలు పడుతూ ఉంటారు ఏదో జరుగుతుంది అని. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, లోకంలో ఇలా ఉంటారా? శపిస్తారా? లేదంటే ఏదేదో చేస్తారంటే చేస్తారు ఖచ్చితంగా. అది ఎక్కడుందంటే కీర్తన గ్రంథం 124 అధ్యాయం చూడండి, ప్రారంభం నుంచి. కీర్తన గ్రంథం 124 ప్రారంభం నుంచి. మనుషులు మన మీదకి లేచినప్పుడు యెహోవా మనకు తోడుగా ఉండలేకపోతే వారి ఆగ్రహం ఎలా ఉంటుందంట? మన పైన బాగా రగులుకుంటుందంట. యెహోవా మనకు తోడై ఉండనిడల వారు మనల్ని ఏం చేస్తారు? ప్రాణంతోనే మింగేస్తారు. ఆగ్రహంతో లెగిస్తారంట, మనల్ని ప్రాణంతోనే మిరింగివేస్తారంట. అలాగే ఈ బిలాము కూడా అటువంటి వాడే. ఆగ్రహంతో శపించడానికి బయలుదేరుతున్నాడు, అలాగే ప్రాణంతో మిరింగివేయడానికి బయలుదేరాడు. అలాగే లోకంలో కూడా అలా భయంకరమైన పరిస్థితులేనండి. భయంకరమైన పరిస్థితులు. వాళ్ళకి నచ్చకపోయినప్పుడు, వాళ్ళకి ఇష్టం లేనప్పుడు, మన నిజంగా రకరకాలుగా మనం ఎదుగుతున్నప్పుడు, మనం అభివృద్ధి పొందుతున్నప్పుడు, మనం బాగుంటున్నప్పుడు, మనం సంతోషంగా ఉంటున్నప్పుడు, ఓరవలేక, చూడలేక, నచ్చక, మన అభివృద్ధి నచ్చక, మన దీవెన నచ్చక, మన సంతోషం నచ్చక, మన మేలు నచ్చక. మరి ఇజ్రాయేలీలు బిలాము శపించడానికి ఇజ్రాయేలీలు ఏమైనా చేశారండి? బిలాము ఆస్తి తీసుకున్నారా? పని బారాకు ఆస్తి తీసుకున్నారా? ఏమీ లేదు. ఏంటంటే వాళ్ళ దారిని వాడు పడి వెళ్తున్నారు.
ఏమైనా చేశారండి? ఏమీ చేయలే. వాళ్ళ దారిని వాళ్ళు పడేళ్తుంటే చూసి అమ్మో మన జనాంగం ఏమో తక్కువ జనాంగం ఉంది, వాళ్ళ జనాంగం ఏమో ఎక్కువ జనాంగం ఉంది చూసి వారవలేక శాపవచనాలు పలకడానికి బయలుదేరు. అలాగే మన భక్తి ఏదో, మన ప్రార్థన ఏదో, మన విశ్వాసం ఏదో, మన యొక్క ఆత్మీయ స్థితి ఏదో, మన యొక్క మరి నిజంగా నడవడిక ఏదో మనం చేసుకున్నప్పుడు కూడా కొంతమందికి నచ్చుదాం, కొంతమందికి నచ్చం. నచ్చిన వాళ్ళు సంతోషపడతారు, నచ్చని వాళ్ళు ఏదో చేస్తూ ఉంటారు, ఏదో రకరకాలుగా మాట్లాడుతుంటారు. కానీ అటువంటి శాపాలు ఈ రోజున మనకు రాకుండా చాలామంది బాధపడుతుంటారు కదా. ఈ విషయం కూడా ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది ఎవరో ఏదో చేస్తున్నారో జరుగుతుందో ఏదో బాధపడుతుంటారు. మనకి ఎలా వచ్చింది, అలా వచ్చింది, ఏంటా అని బాధపడుతుంటారు. అటువంటి వారికి దేవుడు, తండ్రి అని దేవుడు మంచి మరి వాగ్దానము, మంచి సపోర్ట్గా ఏం మాట్లాడుతున్నాడంటే అటువంటి శాపాన్ని కూడా నేను ఎలా మారుస్తానన్నాడండి, ఆశీర్వాదంగా నేను మారుస్తానని. అంటే ఏ శాపమైన, ఏ యొక్క కష్టమైన, నష్టమైన, ఏ యొక్క శపితమైన, శాపమైన, ఏ యొక్క దోషణైన, ఏ యొక్క పగైన, ప్రతీకారమైన నేను ఎలా మారుస్తానంటే ఆశీర్వాదంగా నేను మారుస్తానంటున్నాడు. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్, అలా ఆశీర్వాదంగా మార్చడానికి ఎందుకు ఆయన అలా మారుస్తున్నాడు అయ్యానంటే అంటున్నాడు, దేవుడు అన్నాడు ఇక్కడ, నీ దేవుడని యెహోవా నిన్ను నేను ప్రేమిస్తున్నాను గనక. దేవుడు మనకి శాపాన్ని ఆశీర్వాదంగా మార్చడానికి కారణం ఏంటి? ఏనాడైనా మనం ఆయనకు భోజనం పెట్టామా? ఏనాడైనా మనకు ఆయన టీ ఇచ్చామా? ఏనాడైనా మనకు జత బట్టలు పెట్టామా? ఏనాడైనా మనకి ఏదైనా చేసామా? మనం ఏది చెయ్యకపోగా ఇంకా ఆయన్ని అసహించుకుంటారు, ఆయన్ని చేదరించుకుంటాడు. ఈరోజు బతుకున్నామంటే ఆయన కృపేనండి, తింటున్నామంటే ఆయన కృపే, ఆయన దయే. ఆయనకి ఏదైనా చేసామా? నువ్వు ఏమీ చేయలేదు. మనం ఏమీ చేయకపోయినా సరే మనల్ని కాపాడుతున్నాడు, మనల్ని రక్షిస్తున్నాడు. దేవుడు అంటున్నాడు, ఎందుకు నేను శాపంగా ఉన్నదాన్ని ఆశీర్వాదంగా మారుస్తున్నానో తెలుసా? నువ్వంటే నాకు ఇష్టం కనుక, నేను నిన్ను ప్రేమిస్తున్నాను కనుక, నిన్ను నేను ప్రేమతో ఇష్టపడి నేను తయారు చేశాను కనుక, నిన్ను సృష్టించాను కనుక, నువ్వంటే నాకు ప్రాణానికంటే ఎక్కువ కనుక ఆ శాపాన్ని నేను నీకు దీవెనగా మారుస్తున్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్, ఎంత గొప్ప విషయం అండి. ఈ రోజున చాలామంది అంటుంటారు, అయ్యో వాళ్ళు ప్రేమించట్లేదు, వీళ్ళు ప్రేమించట్లేదు, వాళ్ళు గౌరవించట్లేదు, వీళ్ళు గౌరవించట్లేదు, ఇంకేంటండి వాళ్ళు నా మాట ఇంట్లా, వీళ్ళు నా మాట ఇంట్లా, అయ్యో వీళ్ళకి నేను నచ్చితే బాగుండు, వాళ్ళకి నచ్చితే ఇప్పుడు ఎవరికి నచ్చాలండి? దేవుడు చాలదా? అవునా కాదా? దేవుడికి నచ్చేవండి. దేవుడు అమితంగా నిన్ను ప్రేమిస్తున్నాడు, దేవుడు అమితంగా నిన్ను ఇష్టపడుతున్నాడండి. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక దేవుడు నిజంగా ఎటువంటి మనుషులు మన మీద ఏ శాపాలు, రాళ్ళు రువున శాపాలు వేసిన, ఇంకేంటండి మంత్రతంత్రాలు చేసిన, మాయలు చేసిన, ఏది చేసినా సరే వాటన్నిటి నుంచి దేవుడు ఆయన ప్రేమ చేత మనల్ని వాటన్నిటిని దీవెనగా మారుస్తున్నాడు, ఆశీర్వాదంగా మారుస్తున్నాడు, మేలుగా మారుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్, చాలామంది కూడా ఇంకొకటి, అదొక విషయం అయితే మరొక విషయం ఏంటంటే కొంతమంది ఎక్కడ అడిగిపెట్టినా బుగ్గైపోయినట్టు అయిపోయి, అందుకే అంటారు కదా ఐరన్ లెగ్ అంటారు, చెయ్యి కలిసి రావట్లేదు అంటారు, కాలు కలిసి రావట్లేదు అంటారు కదా. ఇది కూడా వాస్తవేనండి, అది కూడా వాస్తవమే. మన నిజంగా చూసినట్లయితే పెద్దమ్మ గారి గురించి అయ్యగారు అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు. ఆ మాట గుర్తుందో లేదో కానీ మీకు, కలిసి రావట్లేదు అని పెద్దమ్మ గారి విషయంలో అని అనుకుంటే తల్లిగారు బాగా ప్రార్థన చేసేవాళ్ళంట. పెద్దమ్మ గారు, అయ్యా నా పరిస్థితి ఇలా ఉంది, నా కుటుంబం బాగుపడట్లేదు, అభివృద్ధి బాగుండట్లేదు, నాకు కలిసి రావట్లే నా కుటుంబంలో అని చెప్పేసి కన్నీరు కాచి ప్రార్థన చేయడం ద్వారా ఆ తల్లి మనవను ఆలకించి దేవుడు కలిసిరాని తల్లిని ఈ రోజున నిజంగా మరి క్రీస్తు సైన్య సహవాసానికి మొదట తల్లి అయింది పెద్దమ్మ గారు. చప్పట్లు కొట్టండి. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్, నా చేత్తో కలిసి రావట్లా, నా కాలు కలిసి రావట్లా, నా లెగ్ కలిసి రావట్లా, నువ్వు బాధపడాల్సిన పని లేదు, ప్రార్థించే. కొంతమంది ఏది పట్టుకున్నా సరే బంగారం ఉంటుంది, కొంతమంది ఏది పట్టుకున్నా సరే నాశనం అయిపోద్ది. అది కూడా ఒకవేళ అలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నా, అలాంటి స్థితి నీకు ఏదైనా ఉందా, నేను కలిసి రావట్లేదే, నా కుటుంబానికి కలిసి రావట్లేదే, అలాగే నా ఉద్యోగంలో కలిసి రావట్లేదు, నా వ్యాపారంలో కలిసి రావట్లేదు, నా పనిపాట్లో కలిసి రావట్లేదు, నువ్వు బాధపడుతున్నావు అనుకో, దానికి కూడా నువ్వేం బాధపడదు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక నీ మీదున్న కలిసి రాని శాపాన్ని దేవుడు తీసేస్తాడు. అందుకే వచ్చాడు దేవుడు యేసయ్య, అందుకే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. అటువంటి ప్రాబ్లం ఉన్నా సరే దేవుడు మేలు చేస్తాడండి, కార్యాలు చేస్తాడు, అద్భుతాలు చేస్తాడు. ఇలా మన సంఘంలో చాలామందికి ఇటువంటి కార్యాలు జరిగినాయండి, ఇటువంటి మేలు జరిగినాయి. చాలామంది కూడా గతంలో అదే పని, ఇప్పుడు కూడా అదే పని. గతంలో ఏమీ లేదు,
అవునా కదా? గతంలో ఏమీ లేదు, ఆశీర్వాదం లేదు, మేలు లేదు, సంతోషం లేదు, ఏ ఆశీర్వాదం, ఏ మేలు, మరి ఏ యొక్క ఉత్సాహము, ఏ కార్యాలు కూడా చూడలేదు. సరైన ఇల్లు లేదు, సరైన వాకిలు లేదు, సరైన వస్త్రాలు లేదు, సరైన తిండి లేదు. కానీ అదే పని. కానీ ఇప్పుడు కూడా అదే పనిలో ఉంటున్నా సరే, అదే రీతిగా ఉంటున్నా సరే, దేవునిలో ఉండు ద్వారా దేవుడు మనకున్న శాపాన్ని దేవుడు ఏం చేశాడండి? ఆశీర్వాదకరంగా మార్చాడు. చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్, ఇక్కడ అంటున్నాడు, బిలాం లాంటి వాళ్ళు శపించే వాళ్ళు ఉన్నారండి లోకంలో, జాగ్రత్త. ఇటువంటి లోకంలో మనం ఉంటున్నాం కనుక అటువంటి వారి మధ్య మనం జీవిస్తున్నాము, అటువంటి వారి మధ్య మనం నిజంగా బ్రతుకుతున్నాము, అటువంటి సమాజంలో అటువంటి మరి స్థితిగతుల్లో మనం ఉంటున్నాం కనుక అటువంటి శాపాలు మనకు రాకుండా ఉండాలంటే, ఆ శాపాలు దీవెనకరంగా మనకి మార్చబడాలి అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. మరి దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక ఆ శాపం దీవెనగా మారింది. మరి నువ్వెంత ప్రేమిస్తున్నావు దేవుణ్ణి? అవునా కదా? ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడండి. మనం ప్రేమించినా ప్రేమించకపోయినా, ఆయన మాట విన్నా వినకపోయినా, ఆయనకు లోబడకపోయినా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. కానీ ప్రేమించి ఆ శాపాన్ని దీవెనగా మారుస్తున్నప్పుడు మనం ఎంత ప్రేమిస్తున్నాం దేవుణ్ణి ప్రేమించగలుగుతున్నామా? దేవుని మాట వినగలుగుతున్నామా? ఆయనకు లోబడగలుగుతున్నామా? ఆయన చిత్తానుసారంగా మనం బ్రతకగలుగుతున్నామా? బైబిల్ గ్రంథంలో చూడండి, యేసు ప్రభువారు నిజంగా ఎంతోమందిని ప్రేమించాడండి. సర్వసృష్టిని దేవుడు ప్రేమించాడు. అందరూ ఆయనకి బిడ్డలే కదా, అందరూ అంటే ఆయనకి ఇష్టమే, అందరూ ఆయన ప్రేమించారు. కానీ యేసు ప్రభు శిష్యుల్లో కూడా ఎంతమంది? మొట్టమొదట ఎంతమంది అండి? 72 మంది. 72 మంది కూడా ఆయన వెంబడించినప్పుడు యేసుప్రభు వారు ఒకసారి అన్నారు, నా శరీరం తినాలి, నా రక్తం తాగాలి అనగానే ఎంతమంది పారిపోయారండి? 60 మంది పారిపోయారు. ఇంకెంతమంది ఉన్నారు? 12 మంది ఉన్నారు. 12 మందిలో కూడా దేవుడు ఏమన్నాడు? మీరు కూడా వెళ్ళిపోవాలని కోరుకున్నామంటే అప్పుడు సీమోను పేతురు గారు ఏమన్నారండి? అయ్యా, నిత్య జీవపు కలిగిన మాటలు కలిగిన వాడు నిన్ను విడిచి మేము ఎక్కడికి? అంటే 60 మంది, దేవుడైతే అందరిని ప్రేమించాడు, కానీ 60 మంది కూడా దేవుణ్ణి ప్రేమించలేదు. కానీ ఎంతమంది ప్రేమించారండి? 12 మంది. దేవుని ప్రేమ ఆల్రెడీ ఎప్పుడు మనకుంటుంది. ఎనీ టైం, ఎనీ ప్లేస్, ఎనీ సిచ్యువేషన్, ఎటువంటి పరిస్థితుల్లోనైనా దేవుడు మనల్ని ప్రేమించే దేవుడు. అందరూ చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్, ఈనాడు పుట్టిన ప్రేమ కాదండి. దేవుని ప్రేమ ఎటువంటిది? శాశ్వత కాలము నుండి శాశ్వత కాలం వరకు ప్రేమించే దేవుడు. చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్, అంటే ఈ రోజు ఏదో నువ్వు మాట విన్నావని వాళ్ళు ప్రేమించి పుట్టింది కాదు ఇది. దేవుని ప్రేమ ఎప్పుడండి? శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక విడువక నీ ఎడల నేను కృప చూపుచున్నాను. చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్, ఎప్పుడు దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. కానీ 12 మంది మాత్రమే దేవుణ్ణి ప్రేమించి అన్నారయ్యా, ఎక్కడికి వెళ్తామయ్యా? అసలు నీలాంటి మాటలు పలికేవాళ్ళు ఎవరు? నీలాగా ప్రేమించేవాళ్ళు ఎవరు? నీలాగా మా అవసరతలు తీర్చేవాళ్ళు ఎవరు? నీలాగా అసలు నిత్య జీవాన్ని ఇచ్చేవాళ్ళు ఎవరు? నీలాగా ప్రాణం పెట్టేవాళ్ళు ఎవరు? నీలాగా రక్తాన్ని ఇచ్చేవాళ్ళు ఎవరయ్యా అని చెప్పేసి ఆ 12 మంది దేవుణ్ణి ప్రేమించారు కాబట్టి ఏమి పొందుకున్నారండి? 12 సింహాసనాల పరలోక రాజ్యాలు పొందుకున్నారు. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్, దేవుడు ఆల్రెడీ మనం ఎనీ టైం ప్రేమిస్తూనే ఉంటాడు. శాశ్వత కాలం ఎప్పుడో మొదలైంది దేవుని ప్రేమ. కానీ మనము దేవుణ్ణి ప్రేమిస్తున్నామా? మనము దేవుణ్ణి ప్రేమించగలిగితే అప్పుడు ఏం పొందుకుంటాం? మనం సింహాసనాన్ని ఏం పొందుకుంటామండి? సింహాసనాలను పొందుకుంటాం. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్, ఇక్కడ చూసినట్లయితే మనకి నాకు ఈ శాపం ఉందండి, ఈ నష్టం ఉందండి, ఈ కష్టం ఉందండి అని బాధపడుతున్నావా? ఆ శాపాన్ని కూడా దేవుడు తీసేస్తాడు. ఎందుకంటే నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక ఆ శాపాన్ని తీసేస్తాడు. నువ్వు కూడా ఆయన్ని ప్రేమించగలిగితే గొప్ప సింహాసనాన్ని, స్థితిగతుల్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. అదే చూసినట్లయితే, అదే 2 సమూయేలు గ్రంథంలో చూసినట్లయితే 2 సమూయేలు 16వ అధ్యాయము, 2 సమూయేలు 16వ అధ్యాయంలో 8వ వచనం చూడండి. ఈ షిమి నరహంతకుడా, దుర్మార్గుడా, చీపో నీవు వేలవలనని నీవు వెళ్ళగొట్టిన సౌలు ఇంటివారి హత్యను యెహోవా నీ మీదికి రప్పించి, యెహోవా నీ కుమారుడైన అబ్షాలోము చేతికి రాజ్యమును అప్పగించి ఉన్నాడు. నీవు నరహంతకుడవు గనుకనే నీ మోసంలో నీవు చిక్కుబడి ఉన్నావని చెప్పి రాజును శపించగా అబిషై
ఈ చచ్చిన కుక్కల సెరియా కుమారుడిని అభిస్తే ఈ చచ్చిన కుక్క నా ఏలినవాడవును రాజునగు నిన్ను శపింపనేలా నీ చిత్తమైతే నేను వానిని చేరబోయి వాని తల ఛేదించి వచ్చేదనను. అప్పుడు రాజు ఏమన్నాడండి, సెరియా కుమారులారా మీకును నాకును ఏమి పొందు, వాని శపింపనీడి దావీదు శపింపమని యెహోవానికి సెలవీయగా నీవు ఇలాగున చేదువని ఆక్షేపణ ఎందుకు చేయుచున్నావని అక్కడ దావీదు మహారాజు గారు అన్నాడు. ఇక్కడ చూసినట్లయితే ఒకటేమో మనం శాపాన్ని ఆశీర్వాదంగా దేవుడు మార్చాలంటే ఒకటేంటంటే దేవుడిని మనము ప్రేమించాలి. ఎవరిని ప్రేమించాలండి? ఎక్కువగా దేవుణ్ణి మనము ప్రేమించాలి. అందుకే చూసినట్లయితే మన నిజంగా దేవాది దేవుని ఎక్కువగా మనం ప్రేమిస్తే ఆ ప్రేమ చాలా గొప్పదండి. దేవుని ప్రేమ చాలా గొప్పది. మన నిజంగా ఆయన ప్రేమలో మనం ఉంటే ఈ లోక ప్రేమలు ఇంకోటి ఏది ఆశపడరండి. ఎందుకంటే ఆయన ప్రేమ నిండారులుగా ఉందనుకో మరొక ప్రేమ ఆశపడరు కదా. అందుకే దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించాలి. రెండోదిగా చూసినట్లయితే ఇక్కడ షిమ్మి అనే అతను ఏం చేస్తున్నాడండి, ఈ షిమ్మి దావీదు మహారాజు గారిని ఏమంటున్నాడు, దుర్మార్గుడా, అలాంటాడో ఇలాంటాడో, చీపో సౌలు రాజుని చంపేశావు, సౌలు రాజుని చంపేసి ఆ సీటు కోసం నువ్వు చంపేసావు, నువ్వు వేలాలనుకున్నావు రాజ్యాన్ని అని చెప్పేసి వాళ్ళ కుటుంబాన్ని బాడు చేసావు అని చెప్పేసి దావీదు మహారాజు గారిని బహుగా దూషిస్తున్నాడు, బహుగా హేళన చేస్తున్నాడు, శపిస్తున్నాడు. ఈ షిమ్మి అని అతను శపిస్తుంటే నిజంగా చెప్పాలంటే దావీదు గారు అంటే మాటలండి, దావీదు మహారాజు గారు అంటే మాటలు కాదు. ఆయన గురించి ఏం రాయబడిందంటే సింహపు గుండె గలవారు కూడా దావీదును చూస్తే భయపడేవాళ్ళండి. అర్థమైందని నేను చెప్పిన మాట. సింహపు గుండె కలిగిన వారు కూడా దావీదు అని పేరు చెప్పగానే గడగడ వణికిపోయేవాళ్ళంట. చప్పట్లు కొట్టండి, దేవుని నామానికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్, ఎందుకంటే అంత యుద్ధశాలి, ధైర్యశాలి, బహుబలము కలిగిన వాడు, ఆత్మీయుడు, దేవుని మాట విన్నవాడు, నిజంగా దేవుని చిత్తానుసారముగా రాజైన వాడు కనుక అంత గొప్పగా రాజరికాన్ని జరిపేస్తున్నాడు. అటువంటి రాజుగారికి ఒక సమయంలో కష్టం వచ్చింది, బాధ వచ్చింది. ఏ మనిషికైనా వస్తుంది కదండి, అవునా కదా? అందరం మనుషులమే. ప్రతి ఒక్కరికి ఏదో ఒక ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది, ఏదో ఒక కష్టం అనేది ఎదురు వస్తుంది. అలా ఎదురు వచ్చినప్పుడు ఇక్కడ షిమ్మి అని అతను ఏం చేస్తున్నాడంటే రాజుగారికి ఎప్పుడైతే కష్టం వచ్చిందో ఇక రాజుగారిని దూషించడం మొదలుపెట్టాడు, శపించడం మొదలుపెట్టాడు. నువ్వు అలాంటోడు, ఇలాంటోడు, నువ్వు స్వార్థపరుడివి. అది రాజుగారిని, సౌలు రాజుని చంపేసేసి వారి కుటుంబాన్ని చంపేసేసి ఆ సీట్ ఎక్కాలనుకున్నావా, నువ్వు రాజు అవ్వాలనుకున్నావా, నువ్వు ఎలాంటి వాడు అలాంటి వాడు అని బహుగా శపిస్తున్నాడు, బహుగా దూషిస్తున్నాడు. అక్కడ చూసినట్లయితే సెరూయా కుమారుడైన అభిష్ట ఏమంటున్నాడండి, అసలు ఈ షిమ్మి ఎటువంటి వాడంటే చచ్చిన కుక్క లాంటి వాడు. ఎటువంటి వాడండి? చచ్చిన కుక్క లాంటి వాడు. అలాంటి వాడిని ఇక్కడ అంటున్నాడు, అభిష్ అన్నాడు, అసలు ఈ చచ్చిన కుక్క లాంటి అతను అసలు రాజా మిమ్మల్ని శపించడం ఏంటి, మేము ఊరుకోవడం ఏంటి? ఎందుకంటే రాజుగారానికి ఎంతమంది ఉంటారండి, బహు జనసమూహులు. అసలు ఆయన అంత సింహపు గుండు గలగని వారి గడగడ అని పేరు ఎత్తితేనే గడగడ వణికిపోయాలంటే ఆయన వెనకాల ఎంత జనంగా ఉంటారు, ఎంత యుద్ధశూరులు ఉంటారు, బలశాలు ఉంటారు. ఒక్క మాట చెప్తే వేసేయలేరా, అవునా కదా? ఒక్క మాట చాలు, ఉంటే చాలు. అదే అంటున్నాడు ఇక్కడ అభిష్ అన్నాడు, ఈ చచ్చిన కుక్క నా ఏలినవాడవు రాజు నాకు నిన్ను శపించనేలా, అస్సలు నీవు ఒక మాట చదివించే, అంతే, నువ్వు ఒక ఆజ్ఞ ఇచ్చే. ఏమంటున్నాడు, నేను వాని తలని ఛేదించి మారేస్తాను, నువ్వు ఒక్క మాట చెప్పు చాలు, ఈడేవు నిన్ను శపించడానికి, నిన్ను ఎక్కిరించడానికి, నిన్ను దూషించడానికి అని అంటుంటే దావీదు గారు అక్కడ అంటున్నాడు, అయ్యా వద్దు. అందుకు రాజు అన్నాడు, సెరూయా కుమారులారా మీకును నాకును ఏమి పొందు, వాని శపింపనీయుడి. దావీదుని శపించమని దేవుడే అని చెప్పాడేమో, దేవుడు నన్ను శపించమని ఆజ్ఞేశాడేమో, ఆజ్ఞని కానిద్దాం, ఊరుకోండి అన్నాడు. మరొక చోట అంటాడు, వీడు శపిస్తున్నాడు కానీ అది నాకు మేలుగా దేవుడు చేస్తాడని దావీదు అన్నాడు. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్, అలాగే చూసినారు చాలామంది కూడా వాళ్ళు శపిస్తున్నారు, వీళ్ళు శపిస్తున్నారు అంటుంటారు. కానీ ఆ శాపాలు మనకు రాకుండా ఉండాలంటే శపించబడుతున్న మనము ఏమని మాట్లాడాలి, మన నోటితండి. ఎవరి శాపము మన మీదకి రాదు, మన నోరే మనకి శాపంగా మారుది. చాలామంది ఇంట్లో ఏమంటారు, ఎప్పుడు శాపనార్థాలు మాట్లాడతారు, ఇంట్లో మంచి శుభాలే మాట్లాడరు. మా కర్మలండి, మా జీవితాలండి, మా చావులండి, మా బతుకులండి, బతుక్కోర్రు. అదేమనంటే ఓతపదం మేలు మాట్లాడు, ఓతపదం చావెందుకు మాట్లాడతాం, అవునా కాదా?
దేవుని బిడ్డ మేలే మాట్లాడాలి, మంచే మాట్లాడాలి. ఇక్కడ షిమ్మి శపించాడు, కానీ దావీదు ఏమన్నాడంటే, దావీదు మహారాజు గారు ఏమన్నాడంటే, దేవుడు నన్ను కరుణించినప్పుడు ఆ శాపం నాకు మేలుగా మారుద్ది అన్నాడు. అంటే షిమ్మి శాపము నెరవేరల దావీదు మహారాజు గారికి. ఎవరు మాట నెరవేరింది దావీదు మహారాజు గారి కంటే, అదే చూసినట్లయితే అదే 18 అధ్యాయం చూడండి. అదే 2 సమూయేలు 18 అధ్యాయాలు, 2 సమూయేలు 18 అధ్యాయాలు చూసినట్లయితే 11వ వచనం చూడండి. 14 చదవండి. 19 అధ్యాయము 14 వచనంలో, అతడు పోయి ఎవరినూ తప్పకుండా యోధావారిని అందరిని రాజునకు ఇష్టపూర్వకముగా లోబడినట్లు చేయగా, నీవు నీ సేవకులందరూ మరలా రావలెనన్న వర్తమానము వారు రాజునదికి పంపిరి. రాజు తిరిగి యోర్దాను నది యొద్దకు రాగా, యోధావారు రాజును ఎదుర్కొనుటకు రాజును నది యువతలనున్న తోడుకొని వచ్చుటకు గిల్గాలునకు వచ్చిరి. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఏం జరిగిందంటే, షిమ్మి ఎంత శపించాడో, ఎంత దూషించాడో, ఎంత అవమానపరిచాడో, అయినా సరే అటువంటి అవమానానికి రాజుగారు మాత్రం ఏమన్నాడండి, నా దేవుడు నాకు ఆ శాపాన్ని మేలుగా మారుస్తాడని తన నోటితో ఒప్పుకున్నాడు. ఎప్పుడైతే తన నోటితో మేలు మాట్లాడాడో అక్కడ ఏం జరిగిందంటే, ఆ దావీదు మహారాజు గారికి ఆ శాపం పోయి మేలుగా మారిపోయి మరలా ఎక్కడో అడవుల్లో ఉన్న రాజుగారు మరలా మన నిజంగా రాజరికం చేయడానికి సీట్ ఎక్కాడండి. చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. ఎవరి శాపాలు మన మీదకి రాకోకుండా ఉండాలంటే ఫస్ట్ మనము దేవుణ్ణి ప్రేమించాలి. రెండోది మన నోటి మాటతో మనము మేలే మాట్లాడాలి. శాపం మాట్లాడకూడదు. ఇంట్లో పిల్లలు కానీ, భర్తను కానీ, భార్యని కానీ చాలామంది ఎక్కువగా శపిస్తారండి. తల్లిదండ్రులు మాటలు పిల్లలకి శాపాలు అవుతాయి. ఎప్పుడు అట్లా అనకూడదు. అసలు ఎంత ఇబ్బంది పెట్టినా, ఎంత కష్టపెట్టినా, ఎంత మాట వినపోయినా దీవించాలే తప్ప శపించకూడదండి. ఎందుకంటే మనం దేవుని బిడ్డలేం కదా. దేవుని కలిగిన వారు మన నోటిని దేవుడు, ఎందుకంటే మన ప్రార్థన ఆలకించే దేవుడు మన మాట వినడండి, వింటాడు కదా. అందుకే మన నోట్ల నుంచి ఎప్పుడైనా సరే దీవెని వచ్చినవే మాట్లాడాలి, కానీ శాప వచ్చిన మాట్లాడకూడదు. వాళ్ళన్నది వీళ్ళన్నది నీ మీదకి రాదు, నువ్వన్నదే వస్తుంది. మనమన్న మాట నెరవేరద్ది. అందుకే ఫస్ట్ దేవుని ప్రేమించాలి మన శాపం ఆశీర్వాదంగా మారాలంటే. రెండోది మన నోటి నుంచి ఏం మాట్లాడాలి, శుభవచనాలు, దీవెని వచనాలు, మేలు వచనాలే మాట్లాడాలి, కానీ అపజయాలు మనం మాట్లాడకూడదు. చప్పట్లు కొట్టండి, దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్, దావీదు మహారాజు అంత కష్టములు, అంత శ్రమలు, అంత ఇబ్బందులు కూడా పోనీలే అనుకున్నారు, నా దేవుడు మాత్రం నాకు మేలే చేస్తాడు, నా దేవుడు నన్ను రక్షిస్తాడు, నా దేవుడు నాకు సహాయం చేస్తాడు, నా దేవుడు నన్ను బ్రతికిస్తాడు, నా దేవుడు నా స్థానాన్ని నాకు ఇస్తాడని విశ్వాసంగా తన నోటుతో దేవుణ్ణి మేలుగా మాట్లాడినాడు. కాబట్టి మరలా ఆ స్థానంలోకి కూర్చోబెట్టాడు దేవుడు. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్, మూడవదిగా చూసినట్లయితే, మూడో మాటగా అదే ద్వితీయోపదేశ కాండంలోకి రండి. అదే ద్వితీయోపదేశ కాండంలో చక్కని మాట చదివేసి ముగిచ్చేద్దాము. ఇంకా ఎటువంటి శాపాలు మనకి రాకోకుండా ఉండాలి అని అంటే, మనము నిజంగా మరి ఏ రీతిగా మనము దేవుని దగ్గర ఉంటే దేవుడు ఆ శాపాలని ఆశీర్వాదంగా మారుస్తాడు. ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయము 22వ వచనం చూడండి. మరణశిక్షకు తగిన పాపము ఒకడు చెయ్యగా అతను చంపి మ్రాను మీద వేలాడదీసినడల అతని శవము రాత్రివేళ ఆ మ్రాను మీద నిలవకూడదు. వేలాడదీయబడిన వాడు దేవునికి శాపగ్రస్తుడు గనుక నీ దేవుడిని యెహోవా స్వాస్థ్యముగా నీకిచ్చుచున్న దేశమును నీవు అపవిత్రపరచుకున్నట్లు అగత్యముగా ఆ దినమున వానిని పాతి పెట్టవలను. చాలండి. ఇక్కడ చూసినట్లయితే ఒకడు మరణశిక్ష తగిన పాపం చేస్తే వాడంట మరి శాపగ్రస్తుడంట. అంటే చూసినట్లయితే శాపము. అలాగే మనం చేసిన ప్రతి పొరపాటికి, ప్రతి పాపము అది ఎలా మారిందంటే శాపముగా మారింది. ఎలా మారిందండి? శాపముగా మారింది. ఎటువంటి శాపం? మన నిజంగా చూసినట్లయితే నరకం అనేది ఒక శాపం కాదా? తప్పు చేసి ఎక్కడికి వెళ్తారు మరి? నరకమేగా. ఆజ్ఞ ఎటువంటి తప్పు? వ్యభిచారం తప్పు, పాపము తప్పు, త్రాగుడు తప్పు, వ్యసనాలు తప్పు, దొంగతనం తప్పు, ఇలా చూసినట్లయితే చాలా పొరపాట్లు.
మరి చాలా అవిధేయతలు, అలాగే ఆజ్ఞను అతిక్రమించడం తప్పు, సకల దుర్నీతి కూడా తప్పు, తల్లిదండ్రుల మాట వినకపోవడం తప్పు, అలాగే నిజదేవుణ్ణి ఆరాధించకపోవడం తప్పు. ఇవన్నీ తప్పులు కదా, ఇవన్నీ పాపాలే కదా. ఏ పాపానికి ఒక్కొక్క గ్రేడ్ ఉంటుందండి. అనుకున్నాను నేను తప్పు చేయలేదు అంటున్నావు, నిజదేవుణ్ణి ఆరాధించుకోవడం కూడా తప్పే, తల్లిదండ్రుల మాటని వినపోవడం, వాళ్ళు దూషించడం తప్పే, భర్తకు లోబడిపోవడం తప్పే, భార్యని ప్రేమించకపోవడం తప్పే, బిడ్డల్ని ఒక సరైన మార్గంలో పెంచకపోవడం తప్పే. ఇవన్నీ దేవుడు ఏదైనా ఆజ్ఞ ఇచ్చడానికి ఆజ్ఞ మేరడం తప్పే. ఇవన్నీ తప్పులు, ఇవన్నీ పాపాలు. ఈ పాపాలు మనకి ఎలా మారినాయంటే ఒక శాపముగా మారినాయి. ఎలా మారినాయండి? శాపముగా మారినాయి. ఆ శాపమే నరకం, ఆ శాపమే నరకం. ఈ మానవుడు ఈ శాపాలుగా మారిన పాపాల్లో ఉండిపోయి నరకానికి దగ్గర అయిపోతున్నాడు మానవుడు. అటువంటి పరిస్థితుల్లో దేవుడు ఏం చేశాడంటే, దేవుడు తన సిలువ రక్తం, అంటే దేవుడు తన యొక్క సిలువలో తన ప్రాణాన్ని అర్పించడం ద్వారా తన శరీరాన్ని, రక్తాన్ని తుది శ్వాస వరకు దారబోసి ఆ మ్రాను మీద ఆయన ప్రాణాన్ని దారబోయటం ద్వారా, ఆ మ్రాను మీద ఆ సిలువలో ప్రాణము అప్పగించడం ద్వారా, తన రక్తాన్ని చిందించడం ద్వారా, ఆ రక్తం ద్వారా ఏమైపోయిందంటే మానవుని చేసిన పాపాలు, శాపాలను ఏమైపోయినాయి, ఆ మ్రాను మీదే శుద్ధి అయిపోయి మనల్ని దేవుడు ఎక్కడికి నడిపిస్తున్నాడు? ఆ శాపమంతా పోయి నిత్య జీవానికి దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్, మన నిజంగా చూసినట్లు మనం అనుకుంటాము, నేనేం పాపం చేశాను, నేనేం తప్పు చేశాను అనుకుంటున్నాం. కానీ మనకు తెలియకుండానే చాలా చాలా పొరపాట్లు, అబద్ధం, ఇది చిన్న అబద్ధం అని ఆడేస్తుంటారు, చిటిక్కిన అబద్ధం ఆడేస్తున్నారు. అబద్ధం వల్ల ఎంత శోధన ఉంటుందో తెలుసా? అబద్ధం వల్ల ఈ ఆశీర్వాదం ఉండదు. ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క శోధన వచ్చి పడిపోతుంది. ఆ శోధన వల్ల శాపం అయిపోతుంది, ఆ శాపం వల్ల నరకానికి దగ్గర అయిపోతున్నారు. అందునిమిత్తంగా దేవుడు తన శరీరాన్ని, ప్రాణాన్ని, రక్తాన్ని దారబోసి సిలువలో ఆ శాపాన్ని ఆ సిలువకేసి కొట్టేసేసి దేవుడు మనకి ఆశీర్వాదాన్ని, జీవాన్ని, సమృద్ధిని, పరలోక రాజ్యాన్ని మనకి సమృద్ధిగా కలిగి చేశాడండి. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్, ఎలా ప్రేమించే వాళ్ళు ఎవరైనా ఉన్నారండి? ఎంత లోతుగా ఆలోచించి, ఎంత లోతుగా మనల్ని ఒక మంచి మార్గాన్ని నడిపించే దేవుడు యేసయ్యనండి. ఆ యేసుప్రభు ప్రేమను ఇంకా గుర్తించట్లేదండి చాలామంది తెలుసుకోవట్లేదండి. మరి నిజంగా చూసిన తెలిసిన మనందరం అయితే దేవుణ్ణి స్తుతిస్తున్నాము. ఒకవేళ ఎక్కడైనా దేవుణ్ణి ప్రేమించలేకపోతున్నావా? నీ నోటితో ఎక్కడైనా శాపాలు మాట్లాడుతున్నావా? లేదంటే ఇంకా మార్పు చెందలేదా? కడగబడలేదా? శుద్ధి అవ్వలేదా? ఈరోజే చక్కగా దేవుణ్ణి ప్రేమించు. ఈ రోజు నుంచి మంచి మాటలే మాట్లాడు. ఈరోజు మారు మనసు పొంది రక్షించబడి దేవునితో అంటుకట్టుబడి నువ్వు జీవించగలిగితే నీకు ఏ శాపమున్నా, ఏ యొక్క చెడున్నా, ఏ యొక్క నష్టమున్నా, ఏ కష్టమున్నా, ఏ యొక్క దరిద్రమున్నా, ఏ యొక్క పేదరికం ఉన్నా, ఏ యొక్క సమస్య ఉన్నా, ఈ రోజు నుంచే దేవుడు వాటన్నిటిని ఎలా మార్చబోతున్నాడండి? ఆశీర్వాదకరంగా మార్చబడుతున్నాడు. దేవుని నామానికి స్తోత్రం. థ్యాంక్ యూ జిఎస్. మరి నిజంగా సహోదరి సహోదరుడా, మరి భాగ్యజ్యోతి గారు, వారి కుటుంబ సభ్యులు కూడా మరి ఎంతగానో విశ్వాసీతులు. ఆ కుమార్తె విషయంలో నేను చాలా సంతోషిస్తానండి భాగ్యజ్యోతి గారు. ఎందుకంటే 10 మంది ఉన్నా సరే ఏదో ఒక వంకలు చెప్పుకొని రావటానికి, ఆరాధన పెట్టడానికి వెనకాడతారు. కానీ ఒంటరి పోరాటంలాగా ఆ కుమార్తె చాలా రిస్క్ తీసుకునైనా దేవుని విడిచిపెట్టకుండా అంటుపెట్టుకుని ఉంది కాబట్టే కుటుంబానికి అది సేఫ్ అవుతుంది. అది మాత్రం వాస్తవం అండి. ఒక్క మనిషి, మార్పు చెందిన మనిషి గృహంలో ఉంటే కుటుంబం అంతా చాలా రక్షించబడతారు, చాలా చాలా సేఫ్గా ఉంటారండి. ఇందాక ఆ కుమార్ చెప్పిన సాక్షి మీరు విన్నారో లేదు? వయసులో ఉన్నవాళ్ళు చాలా భయంకరంగా మరణాలు పొందుకున్నారు అని చెప్పారు కదా. అటువంటి మరణాలు కుటుంబంలోకి రాకుండా సాతానుగాడు తీసుకురావాలని చూసినా ఈ బిడ్డ రక్షించబడింది కాబట్టి, ఈ బిడ్డ మారు మనసు పొంది రక్షించబడ్డారు కాబట్టి కుటుంబాన్ని మొత్తం రక్షణ కంచి వేసి నిలబెట్టారు. దేవుని నామానికి స్తోత్రం. థ్యాంక్ యూ. ఎస్, కుటుంబ సభ్యులు కూడా అటువంటి విషయాన్ని గమనించి చక్కగా మరి అదే బాటలో నడవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నా. భాగ్యజ్యోతి గారు కూడా ఇంకా బహుబలంగా ఉంటూ ఏమాత్రం అవిశ్వాస పడకుండా, దేవుడు ఒక మంది ఖచ్చితంగా ఎవరైనా రావాల్సిందే, మారాల్సిందే, దేవుడు తీసుకొస్తాడు. ఏమాత్రం భయపడద్దు. భాగ్యజ్యోతి గారు కూడా విశ్వాసంతో ముందుకు సాగితే దేవుడు ఖచ్చితంగా మేలు చేస్తాడు. కుటుంబ సభ్యులు కూడా నిజమైన దేవుడిని ఆరాధించి ఆయన స్తుతించి గణపరిచినప్పుడు మీ పట్ల, మీ కుటుంబాల పట్ల, మీ జీవితాల్లో కూడా చాలా అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, దీవెన కార్యాలు దేవుడు చేస్తాడని చిన్న మాటలు చెప్పి ముగిస్తున్నా. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. దేవుని స్తోత్రం. ప్రార్థన చేద్దాం.
మహాగణుడివి, కృపామేడు, ప్రేమగల్లేవా, నీ పాదాలు స్తుతులు స్తోత్రం. నీ కుమార్ చెప్పిన చక్కని వర్తమానం దీవించి సహాయం తెచ్చి, నీ బిడ్డలను బలపరిచి గణపరి సహాయం తెచ్చి, భాగ్యజ్యోతి గారి ఫ్యామిలీని దీవించమని క్రీస్తు వారి పేరు అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. కూర్చుందండి. దేవుని స్తోత్రం. ఇప్పుడు మన మధ్యన జాలాజీ గారు చక్కని కీర్తన పడతారు. అందరూ కూడా చక్కని చేతులు ఓడించి చప్పలు కొడుతూ దేవుని అన్మయంపరుచుకుందాం. దేవునికి స్తోత్రం. ముందుగా ఈ ఆకాశం ఇచ్చినటువంటి దేవాది దేవునికి, ఆత్మీయ తల్లిదండ్రులకు, ఇక్కడ కూడి ఉన్న పరిశుద్ధ సంఘం మంత్రికి నా హృదయపూర్వక వందనాలండి. దేవునికి స్తోత్రం. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించటం నా జీవిత ధన్యమై ఉన్నది అనే కీర్తన పాడుకుందాం. ఆయన నామాన్ని స్తుతిద్దాం, చప్పలు కొడుతూ ఆయన నామాన్ని గణపరుద్దాం. హల్లెలూయా.